వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ జిల్లా నవాపేట మండల కేంద్రంలోని రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ధర్నా కార్యక్రమం చేపట్టిన నవాపేట రైతులు. భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ జిల్లా నవాపేట మండల రైతులు ఈ రోజు హైదరాబాద్లోని HMDA కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైన రైతులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకొని రైతుల పట్ల కాంగ్రెస్ చేస్తున్న మోసాల నుండి రైతులను కాపాడుకునే దిశగా బీఆర్ఎస్ అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. మేడం తాను కోనిక రెడైనాము చింతలపేట భర్తలకు వచ్చి పోలీసులు మనం అటుకొచ్చాడు. చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఇప్పుడు సార్ వచ్చిండు, నాగేంద్రన్ వచ్చిండు, మన ఎమ్మెల్యే సార్ వచ్చిండు, మాకు ఇడిపించి మేము బయటకు వచ్చేసాం. ట్రిపుల్ ఆర్ విషయంలో చాలా మంది రైతులు ఆందోళన చెందుతారు. తమ భూములు వస్తున్నాయి. పేద రైతులు ఉన్నారు చాలా మంది. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో రైతులకు పెట్టడం, తర్వాత రైతులను అరెస్ట్ చేయడం ఎలా చూస్తాను అంటే ప్రజాపాలన అన్న ప్రభుత్వం ప్రజలను పోలీసులతోని ఆపాలని చూస్తున్నారు. నేను ఒకటేమంటున్నా అంటే ట్రిపుల్ ఆర్ ముందు ఏదైతే డిజైన్ ఉందో దాన్ని రాను ఏ శాసనసభ్యుడు గెలిస్తే, ఏ ప్రభుత్వం గెలిస్తే దాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ భూముల దగ్గరికి వెళ్ళిపోయేటట్లు వాళ్ళ స్వార్థం కొరకు ఏదైతే చేస్తుండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముందున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ముందేదైతే ఉండేదో దాన్ని ఇలా 7 కిలోమీటర్ల యువతలకి తీసుకొచ్చారు. అనవసరంగా చించల్పేట గ్రామంలోకి వెళ్ళి మొత్తం భూమి అంతా పోయేటట్లు అక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతే లేదు. కానీ మొత్తం చించల్పేట గ్రామంలో ఉన్న భూమి అంతా పోతున్నది. అట్లని తీసుకుపోయి అక్కడ పరిగిలో తీసుకపోతే పరిగిలో కూడా మంచన్పల్లి దగ్గర విపరీతమైన భూమి పోతున్నది. అంటే వాళ్ళకు అనుగుణంగా ఏదైతే మారుస్తున్నారో దాన్ని మేము ప్రజల దగ్గరకు పోయి రిప్రజెంటేషన్ చేయనికే పోతుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చి రైతులను నిర్బంధం చేసి వాళ్ళని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు. పోలీసులతో నడిపియలేరు. ప్రజలు రైతులను హింసించాలని చూస్తుంటే మాత్రం, ప్రభుత్వం హింసించాలని చూస్తుంటే పక్షపాత ధోరణితోని ఏదైతే డెవలప్మెంట్ ను ఆ విధంగా తీసుకుపోవడం జరుగుతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంత వరకైనా రైతులు ఎంబడి ఉంటాం, రైతులతో పనిచేస్తాం. ఈ నవాపేట మండలే రైతాంగ మండలం, రైతులతో కూడుకున్న మండలం కాబట్టి డెఫినెట్ గా నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వాలు ముఖ్యం కాదు, నాయకులు ముఖ్యం కాదు, ఈ వ్యవస్థ ముఖ్యం. కాబట్టి వ్యవస్థ లోపల ఏదైతే ఈ పోలీసు లాఠీలతోని, పోలీసు నిర్బంధాలతోని ఏదాన్ని కూడా ఆపలేరు. కాబట్టి మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, ముందున్నట్లు ఉంచండి, రైతులను పిలిచి మాట్లాడండి. ఏదైతే దౌర్జన్యపూరితంగా కక్షపూరితంగా అధికారం ఉన్నదాన్ని మీరు అధికారం చెలాయిస్తే ఎక్కడ కూడా సహించే మాట లేదు. మేమందరం కూడా రైతులు ఎంబడి ఉంటాం. జై తెలంగాణ. చాలా మంది ఖండించేస్తారు. ఈ రైతులని ఈరోజు తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్ పెట్టడం ఇలా స్పందిస్తారు. అసలు నిజంగా వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిండ్రు. ఏదో దొంగలను పట్టుకొచ్చినట్లు, నక్సలైట్లను పట్టుకొచ్చినట్లు తెల్లవారుజామున వీళ్ళు ఇండ్ల కాడికి పోయి లేవకముందే దాదాపు 4:30-5 గంటలకు ఇండ్ల కాడికి పోయి లేపి పట్టుకొని వచ్చిండ్రంట. వీళ్ళేం రోడ్డు మీద ధర్నా చేయలేరు, పోయి ఓ దొంగతనం చేయలేరు, ఓ దోపిడీ చేయలేరు. వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా, రైతుల భూములు పోతున్నాయి, మళ్ళా వచ్చి పోలీస్ స్టేషన్ లో వీళ్ళు కూర్చోవాలా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఇది స్పీకర్ జిల్లా. దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్తున్నటువంటి జిల్లా ఇది. వికారాబాద్ జిల్లా లోపల ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదంట. మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తుండ్రు ఈ అలైన్మెంట్? స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నడుస్తుందా, స్పీకర్ ప్రోద్బలంతో నడుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు నడిపించేస్తున్నారా వెనుక వీళ్ళందరినీ పెట్టుకొని? వీళ్ళు ఏం చేసిండ్రు? మేము మా బాధని చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు పోయినాము, స్పీకర్ దగ్గరకు పోయినాము, ఎవరి దగ్గరకు పోయినా కానీ మా గోడు ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. మా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి పోవాలా, హైదరాబాద్ పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇళ్ళ కాడికి వచ్చి తీసుకొచ్చడం ఎందుకు? ఎందుకంత భయం? ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము? తప్పు ఉంటేనే కదా భయపడేది. ఎందుకు పోనివ్వట్లేదు? ఈ రోజు తీసుకొచ్చి పెట్టిరు.
నేను ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్ మేము లేవకముందే మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చిండ్రు ఇక్కడ కూర్చోబెట్టిండ్రు అని అంటుండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూస్తలేరా, తెలియదా? వాళ్ళ జిల్లాకు ఈ విధంగానే చేయాలన్న రైతులకు మీరు ఇట్లాగే చేసుకుంటా పోతే మేము కాదు, మేము పిలిపించడం కూడా అవసరం లేదు. రైతులందరూ కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని, రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించేటటువంటి రోజులు వస్తాయి. ఈ ప్రజాపాలన అంటే ఎవరికి ఇది ప్రజాపాలన? ప్రజాపాలన లాగా లేదు, ఇది దొంగల పాలన, దోపిడీ పాలన, పోలీసు రాజ్యం లాగా నడుస్తున్నది. వీళ్ళు ఏం తప్పు చేసిందని తీసుకొచ్చి చెప్పు అర్థం పడదామని ఉండాలనా? ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము. ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే, నేను మొన్ననే చెప్పిన, అక్కడ మానభంగాలు, మర్డర్లు పట్టపగలు జరుగుతున్నాయి. కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే, ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు? ఇంకా మనం లగచర్లలో చూసినాం. లగచర్లలో కూడా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి. ఇక్కడ నవపేట మండలంలో కావచ్చు, పూడూరు మండలంలో కావచ్చు, మోమిన్పేట మండలంలో, వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము. మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏ స్థాయికైనా పోదాము. అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడియడానికి మీతో పాటు మేము కూడా వస్తాము. మీరెవ్వరు కూడా దిగులు పడొద్దు, మీ పక్షాన మేము ఉంటాం. వీళ్ళకి ఎంతసేపు కమిషన్లు ఏమొస్తాయి ఇది చూసుడే తప్ప ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు. వికారాబాద్ లో కూడా నేను దాదాపు 15-20 రోజుల నుంచి మా గౌడ సోదరులకు సంబంధించినటువంటి ఒక సమస్య చెప్పాలా. ఎందుకంటే వికారాబాద్ లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క గౌడ సోదరుని కూడా ఇంత ఇబ్బంది పెట్టలే. వాళ్ళ కళ్ళు దుకాణం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తుందంట, ఎవరికో ఒకరికి అప్పగించేసి వీళ్ళ లైసెన్సులు మొత్తం తీసుకోవాలన్నట. ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు ఎవరు కూడా కళ్ళు దుకాణం నడిపించుకోవద్దంట. వీళ్ళన్ని కూడా ఒకరి కింద తీసేసుకొని స్పీకర్ గారు ఇట్లా చేసుకుంటూ పోతే వీళ్ళ బతికెట్లా? వీళ్ళు ఎట్లా నడపాల? షాపులు నడిపోద్దా? వీళ్ళ జీవితం మొత్తం మీకు అప్పగించేసేయాలనా? మీ కమిషన్ల గురించి, మీ కమిషన్ల కక్కుర్తి గురించి గౌడ సోదరులను ఎంతమందిని ఇబ్బంది పెట్టదలుచుకున్నారు? దారూరు మండలం తీసుకున్నా, మోమిన్పేట మండలం తీసుకున్నా, నియోజకవర్గాన్ని మొత్తం ఒకరి చేతిలో పెడతారంట. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ రైతుల పక్షాన నిలబడండి. మీరు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు మార్చుకోవాలని చెప్పి నేను స్పీకర్ గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. మీరు ఎన్ని కథలు చేసినా కానీ ప్రతిపక్షాల మీద మా మీద కేసులు పెట్టిస్తున్నారు, రైతుల మీద కేసులు పెట్టిస్తున్నారు, పిల్లల మీద కేసులు పెట్టిస్తున్నారు. ఎవరు ప్రశ్నించేటటువంటి గొంతును నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంటది. నిరసన తెలుపకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.